అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటైన ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదండి, హిందువులు చార్ధామ్ యాత్రలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం కూడా ఇది. అంటే ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆలయ క్షేత్ర విశేషాలు, అద్భుతాలు, దర్శన విధానం, అలాగే నేను పొందిన అనుభూతిని మీతో పంచుకోబోతున్నా. ముందుగా పూరి జగన్నాథ్ దేవాలయం గురించి చాలామంది తెలియని విషయం ఏంటంటే చెప్తానండి. ఇది 12వ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన రాజా అనంతవర్మన్ చోడగంగ దేవుడు నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా, ఆయన అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రమ్మతో కలిసి ఒకే చోట టెంపుల్లో కొలువై ఉన్నారండి. ప్రపంచంలో ఇలాంటి రూపంలో ఈ ముగ్గురు దేవతల దర్శనం అవ్వడం చాలా ప్రత్యేకమండి. ఇంకా ఆలయ విశేషాలకు వస్తే, ఆలయం సుమారుగా 214 అడుగుల ఎత్తులో ఉంటుందండి. ఆలయ గోపురంపై ఉన్న నీలచక్రం ఏ వైపు నుంచి చూసినా కూడా మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ప్రతిరోజు కూడా గోపురం పైకి ఎగిరే జెండాను ప్రత్యేకంగా పూజారి ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండానే మార్చడం జరుగుద్దండి. జెండా అనమాట, అంటే ప్రతిరోజు మారుస్తారండి 214 అడుగుల దేవాలయం ఎక్కి. ఓకేనండి. ఇంకోటి ఏంటంటే, గోపురం మీదుగా పక్షులు ఉండటం కూడా ఎవరు కూడా గమనించరు. ఇంకోటి ఏంటంటే, పగటిపూట కానీ నీడ స్పష్టంగా కనిపించదు. ఈ టెంపుల్ కూడా ఆ సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుందండి. దగ్గరగా ఉన్నా కూడా నీటి అలలు వచ్చినప్పుడు ఆ టెంపుల్కి తగిలి మళ్ళీ వెంటనే అలలు అనేది ఆగిపోతాయని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారండి. అయితే ఈ విషయంలో రథయాత్ర మెయిన్ ముఖ్య ప్రసిద్ధి చెందిందండి. రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఉత్సవం అన్నమాట ఇది. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవానికి హాజరవుతూ ఉంటారు. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ భారీ రథాలతో ఊరేగడం ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు అంటే ఈ నెల జూలై నెలలో రథయాత్ర అయితే జరుగుతుందండి. దానికి సంబంధించిన విశేషాలు అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో అన్నీ వస్తూ ఉంటాయి, మీరు గమనించవచ్చు. అయితే నేను ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైతే వెళ్ళేలాకైతే కనుక ముందుగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ మీ యొక్క లగేజ్ కానీ ఏదైనా హెవీగా ఉంటే ఏదైనా ఒక రూమ్ తీసేసుకోండి. ఒక 5-6 10 మంది వరకు, అంటే ముగ్గురు దగ్గర నుంచి ఒక 10 మంది వరకు ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ ఒక చిన్న రూమ్ తీసుకుని లగేజ్ అంతా అందులో షిఫ్ట్ చేసుకోండి. ఆఖరికి మీ చెప్పులు కానివ్వండి, పర్సులు కానివ్వండి, డబ్బులు ఏవైనా కూడా, ఈవెన్ ఫోన్స్ కూడా. కొంతమంది తీసుకెళ్తే ఫోన్స్ తీసుకెళ్ళవచ్చు, బట్ టెంపుల్కి అలవలేదు. కానీ కొంతమంది తీసుకెళ్తూ ఉంటారు, కానీ తీసుకెళ్ళకపోవడం మంచిది. ఓకేనండి. మీరు ఏదన్నా ఫొటోస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే బయట నుంచి తీసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం ఫోన్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే, సింపుల్ డ్రెస్తో వెళ్ళండి. చక్కగా స్పిరిచువల్ డ్రెస్ వేసుకొని వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే, కరెక్ట్గా మీకు దర్శనం జరిగే టైంలో కానీ, లైన్లో ఉండే టైంలో కానీ చాలా తోపులాట అయితే జరుగుతూ ఉంటుంది. బాగా హెవీగా ఉంటుంది అనమాట. ఒకరు తోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఓకేనండి. దర్శనం అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఓకేనండి. తర్వాత వచ్చేటప్పుడు ప్రసాదం మాత్రం మర్చిపోకుండా చక్కగా తీసుకోండి. ఎక్కువగా అక్కడ స్టే ఉండాలని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే అక్కడ ఎక్కువ జనం తిరుగుతూనే ఉంటారు ఎనీ టైం. రథోత్సవం టైంలో కానివ్వండి, నార్మల్ టైంలో కానివ్వండి, రోడ్స్ కూడా ఖాళీ ఉండవు. ఇంకొకటి ఏంటంటే, ఈవెన్ పోలీసులు అక్కడ, అంటే ఒడిస్సాలో ఉన్నటువంటి మెయిన్ కొన్ని విషయం చెప్పుకోవాల్సినవి ఏంటంటే, నీట్నెస్ ఉండదు. ఎక్కడ పడితే అలా ఉంటుందన్నమాట. కొంచెం మీరు వెళ్ళి ఇమీడియట్గా మీరు దర్శనం చేసుకోవాలి. కాబట్టి దర్శనం చేసుకొని పోలీసులను కూడా ఎవరిని కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదండి. మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే, టెంపుల్ చుట్టూరు కూడా 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాల్లో కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనండి. 4 ద్వారాలు ఒకేలాగా ఉంటాయి. ఎటు నుంచి వచ్చాము, ఎటు నుంచి వెళ్తున్నాము కూడా తెలియదు అనమాట. అది ఒకటి చూసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా మంచి ప్రీ ప్లాన్డ్గా మీరు వెళ్ళాలండి వెళ్ళేటప్పుడు. ఓకేనండి. మొబైల్ ఫోన్లు కానీ, కెమెరాలు కానీ ఆలయంలోకి ఎవరు అనుమతించరు. ఒకవేళ ఇంకోటి ఏంటంటే, పర్సులు కానీ, డబ్బులు ఇటువంటి ఏమైనా తీసుకెళ్తే ఖచ్చితంగా పోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే రద్దీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. మీకు ఎలా కాదనుకున్నా 1 గంట అయితే పడుతుందండి. మినిమం 1 గంట అయితే మీకు పడుతుంది దర్శనం అనమాట. ఓకేనండి. ఇదండి. ఇంకోటి ఏంటంటే, మీరు అక్కడ ఉన్నటువంటి చాలా అమ్ముతూ ఉంటారు. మీరు ఏదైనా తీసుకోవాలంటే చక్కగా తీసుకోవచ్చు. కాకపోతే మీకు కొంచెం రౌడీజంగానే ఉంటుంది అక్కడ. కొంచెం అవన్నీ చూసుకొని చాలా జాగ్రత్తగా, ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా మీరు మంచిగా చూసుకొని చాలా జాగ్రత్తగా
రావాలండి. ఓకే. సో మొత్తం అన్నీ కూడా మర్చిపోయి ఇంకా జగన్నాథుని దర్శనం మంచిగా జరగాలని కోరుకుంటూ, అదే మీరు మనసులో అనుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచి అనుభవం అయితే మీకు వస్తుందండి. జై జగన్నాథ.